ప్రోగ్రాం. గత 9 నెలల నుంచి కరోనా మహమ్మారి వలన మరి అన్ని రకాల పండుగలు కానీ, వ్యాపారాలు కానీ, విద్య, ఇంకా ఏ విధంగా అన్ని రంగాల్లో కూడా స్తబ్దత అనేది ఏర్పడింది. అయితే ప్రస్తుతం రేపు దీపావళి మరి జరుపుకోబోతున్నారు. ఇది భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగాను ఒక సంప్రదాయబద్ధంగా జరుపుకునే దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగ రోజు క్రాకర్స్ని ఎక్కువగా మరి పేలుస్తూ ఉంటారు. సో దీని మీద అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవి కూడా ప్రభుత్వాలు కూడా దీన్ని బ్యాన్ చేస్తున్నాయి. ఎందుకంటే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే దీని మీద చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు, ఎంబీబీఎస్ ఎండి, ఇంటర్నల్ మెడిసిన్ ఇమ్యూనైజేషన్ స్పెషలిస్ట్ వారు ఉన్నారు. అలాగనే వారితో పాటు డాక్టర్ షిరిన్, ఎంబీబీఎస్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్, వారు చైనాలో మెడిసిన్ చదువుకున్నారు. చైనా నుంచి తర్వాత ఇండియాకి వచ్చేసి ఇప్పుడు మనతో లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆశీష్ చౌహాన్ గారు, ఫస్ట్ ఇప్పుడు హైకోర్టు ఈ క్రాకర్స్ కాల్చడం వలన కరోనా వ్యాధి పెరుగుతుందనే ఒక సందేహం అనేది కూడా ఒకటి తీసుకొచ్చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రాకర్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? డెమోక్రసీలో వీఆర్ లివింగ్ అండ్ డెమోక్రసీలో 4 స్తంభం, 2 మెయిన్ పిల్లర్స్ ఆర్, ఒకటి జర్నలిజం, ఒకటి జ్యుడిషియరీ. ఈ టైంలో అంత మంచి డిసిజన్ జ్యుడిషియరీ హ్యాస్ టేకెన్, హ్యాట్స్ ఆఫ్ టు దాట్. ఇప్పుడు మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి. కోవిడ్ నుండి 87 lakh పేషెంట్స్కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. టోటల్ 1 కోటి వచ్చేస్తుంది కొన్ని రోజుల్లో. 1 to 2 lakhs పేషెంట్స్ హ్యావ్ డైడ్. ఆ కండిషన్లో ఒక జబ్బు విచ్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద లంగ్స్, ఆ టైంలో ఇఫ్ వీఆర్ యూజింగ్ క్రాకర్స్, సే వెరీ సింపుల్ థింగ్ అర్థం చేసుకోవాలి. క్రాకర్స్లో ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. ఆ పొల్యూషన్ డైరెక్ట్గా ఎఫెక్ట్స్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్, ఊపిరితిత్తులో ఎఫెక్ట్ అవుతుంది. కంజెషన్, ఆ కంజెషన్తో ఎనీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, లేకపోతే ఫ్రెష్ ఇన్ఫెక్షన్కి ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. సో క్రాకర్స్ బర్నింగ్ అంటే ఈజ్ ఈక్వల్ టు యూజింగ్ 100 ప్యాకెట్స్ ఆఫ్ స్మోకింగ్ ఒక్కొక్కసారి. సో ఇట్స్ అ వెరీ డేంజరస్ టు హెల్త్. ఈ పాండమిక్ టైంలో ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. Do we need to spread smoke or do we need to spread happiness? At this time law, I think that is a very, very responsible decision taken by our Honorable High Court, Honorable Chief Justice Raghavendra Chauhan sir, and hats off to such thing. As a physician, my advice is, I think that's a very, very responsible decision, and Kachatanga, we all need to behave responsibly. Each time, we need to give extended support. చాలా మంది మా పక్కనే వాళ్ళు మీరు చూడండి, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పెక్టెడ్ నాట్ టు కమ్ అవుట్. సెలబ్రేషన్లో టైంలో వాళ్ళు దే విల్ ఆల్ కమ్ అవుట్ కదా. అండ్ దెన్ ఈ టైంలో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సెలబ్రేషన్స్, సోషల్ డిస్టెన్సింగ్ ఇట్లా నడుస్తుంది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ దీపావళి అంటేనే బాణాసంచ కాల్చడం అనేది, మరి ఇప్పుడేమో హైకోర్టు కూడా కల్పించుకొని బాణాసంచాలు కాల్చకూడదు, దాన్ని వెంటనే నిషేధించాలని కూడా చెప్పింది. మరి సో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈరోజు, ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు దాని నిషేధం విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వెంటనే బాణాసంచాలు అమ్మే విక్రయాలు జరిగే ప్రదేశాలంతా కూడా మూసేయాలని కూడా చెప్పారు. మరి బాణాసంచ లేకపోతే అసలు ఈసారి దీపావళి ఏ విధంగా జరుపుకున్నట్లు ఉంటుంది? వెరీ ఈజీ. దీపావళి అంటే ఇట్స్ అ రో ఆఫ్ లైట్స్. We have to spread lights into the lives of everybody possible. Repo I am going to a blind school వెళ్తున్నాను, and మాతోనే చాలా VIPs are joining me. We are doing Diwali celebrations with blind children. We are not going to be burning crackers. ఆ టైంకి వాళ్ళతోనే sweet distribution, మామూలుగా some programs will be there, dances are there, so we will be exchanging gifts.
Diwali ante is we are welcoming God. So in welcoming of God, our time ki can we afford to be irresponsible towards our own society, our own countrymen? We are the second largest population country in the world. Plus ఇప్పుడు కోవిడ్ కేసులో ఆల్సో వీఆర్ నెంబర్ 2. ఆ నంబర్ సడన్ గా పెరుగుతుంది. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్. At this time, whole world is watching over us. How are we behaving as a country? For maaku, meeku, andarki, ma countrymen more important, or ma konni, few practices chala important. So I really believe that we need to be behaving responsibly. ఇప్పుడు మీరు ఒక సింపుల్ అందరితో నేను అడుగుతున్నాను, if there is some death in the family, ఎవరైనా సెలబ్రేట్ చేస్తారా ఆ టైంకి? లేదు. లాస్ట్ 2-3 months లో టోటల్ నంబర్ మీరు గూగుల్లో చెక్ చేయండి, 1.5 or 2 lakhs దగ్గర, 1 to 2 lakhs దగ్గరే డెత్స్ అయింది ఇండియాలో. ఆ టైంకి ఐ థింక్ ఇట్స్ అ టైమ్ వేర్ వీ నీడ్ టు స్మైలింగ్లీ ప్రే టు గాడ్ దట్ విజ్డమ్ కావాలి, బుద్ధి కావాలి, అది ఇస్తేనే. అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్. సో మెనీ, ఇది లాక్డౌన్ కాబట్టి so many people have lost their jobs. So if in front of వాళ్ళ దగ్గర jobs లేదు, ఎవరిది డెత్ అయింది, వాళ్ళ ముందు we are putting crackers. I think that's I believe it was a very, very responsible measure taken by our honorable government. Already ga ikkade Telanganalo kaadu, 7 states lo they have banned the crackers. ఇది ఒకటి ఢిల్లీ నాకు తెలుసు, మహారాష్ట్ర, సిక్కిం, వెస్ట్ బెంగాల్, ఐ థింక్ తమిళనాడు. సో వీ ఆల్ నీడ్ టు బిహేవ్ దట్ ఎస్ మా పక్కన వాళ్ళకి దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్, కోవిడ్ ఉంది, వీ నీడ్ టు బి సపోర్టింగ్ దెమ్. ఇన్స్టెడ్ ఆఫ్ స్ప్రెడింగ్ స్మోక్, వీ నీడ్ టు బి స్ప్రెడింగ్ స్మైల్స్, వీ నీడ్ టు బి స్ప్రెడింగ్ ఎక్స్చేంజ్ గిఫ్ట్స్. We have to be maintaining distance with respect to physical distance, but kachitanga we can leave sweets in their house and we'll say may God bless you. And kachitanga lights, that candles we can use it. The Diwali is all about row of lights. Kachitanga adi we'll have to take, the festival has to be taken in the right spirit and in a very, very responsible manner. I'm very happy. And Matone, I have a Dr. Shirin. She is the right person to tell us. COVID start ayindi China. So akkade how they have controlled is probably your next question. Cheppan Dr. Shirin garu, మీరు మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ కూడా చేశారు. అసలు మీరు చైనాలో మెడిసిన్ చదువుకొని ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారా, లేకుంటే ఇండియాలో మెడిసిన్ చదువుకొని మీరు చైనాలో ప్రాక్టీస్ చేస్తున్నారా? సో నేను ఫస్ట్ చైనా వెళ్ళింది ఎంబీబీఎస్ చేద్దామని. సో నేను అక్కడ ఎంబీబీఎస్ చేసి ఎంపీహెచ్ కూడా దేవుడి దయవల్ల చేసి దెన్ ఐ కేమ్ టు ఇండియా. నేను 1 month బ్యాక్ వచ్చాను. సో నౌ ఐఎమ్ స్టార్టింగ్ హియర్ ఇన్ ఇండియా. ఓకే. సో ఈ కరోనా అనేది చైనాలోనే పుట్టిందని చెప్పేసి అంటారు. అంటే నిజంగా అసలు ఇది కరోనా అనేది దానంతటా అదే అక్కడ పుట్టిందంటారా, లేకుంటే దాన్ని ఎవరైనా సృష్టించారంటారా? ఇలాంటి వాదనలు ఇప్పటివరకు అయితే మనం వింటూనే ఉన్నాం. మీ ఉద్దేశం, మీ అభిప్రాయం ఎలా ఉంది? అది $1 million క్వశ్చన్ అండి. మీరు ఆన్సర్ దొరికితే మీరు కూడా చెప్పాలి మాకు. సో ఎక్కడ పుట్టింది, ఎవరు పుట్టించారు అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. కానీ అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటంటే నౌ ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు కరోనా అనేది మన మధ్యలో ఉంది. సో పెద్ద క్వశ్చన్ ఏముంటుంది అంటే దాన్ని ఎలా మనము దాంతో ఉండాలి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, అది ఎక్కువ ముఖ్యం. ఓకే. సో డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు, ఇప్పుడు కరోనా సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ఆ పొల్యూషన్ ద్వారా వ్యాధి బాగా పెరిగిపోతుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది ఇది చాలా దేర్ ఇస్ డౌట్ ఏం లేదు. ప్రాంతాల్లో టోటల్ there are 10 to 15 million children who have asthma. Asthma patients ki, COPD patients ki, there is a very high possibility వాళ్ళకి ప్రాబ్లం వచ్చేస్తుంది. There is something called as acute exacerbation. Sudden గా they will become very serious. Plus diabetes, we are living in diabetic capital of the world. Diabetic patients ki చాలా common infection is community acquired pneumonia.
నిన్నే 12th November కి ఇది వరల్డ్ నిమోనియా డే జరిగింది. సో మా ఇండియాలో ఒకటి ఇది మామూలుగా ప్రివెన్షన్ స్టెప్స్ తీసుకోవాలి, అది అలవాటు లేదు. అందరు ఖచ్చితంగా వీ షుడ్ హ్యావ్ టేకెన్ స్వైన్ ఫ్లూ వ్యాక్సినేషన్, అది ఎవరైనా తీసుకోలే. డయాబెటిక్ పేషెంట్స్కి నిమ్మోకాకల్ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్, అది కూడా లేదు. సో వెన్ వీ హ్యావ్ టు అక్సెప్ట్ దట్ వీఆర్ డెవలపింగ్ కంట్రీ, బట్ ఆ స్టేటస్ కాబట్టి కూడా వీ హ్యావ్ 8,000 people who sleep without food every night. So our stage low, when there are so much kind of things, instead of spending money on crackers, I will spend money in buying something for my neighbors. I'll be very happy giving them the candles. I'll be very happy, gifting them the sweets. Okay. I'll be very happy gifting them the pulse oximeter or glucometer. In COVID time low, people are really joblessness kapatti. They are really having a struggle with their food. They don't have a good food, good clothing. Gifting clothes to your neighbors and your family members is chala important. I think festival meaning we have to redefine for ourselves. Festival enti? Festival is a time when 3 of us can happily celebrate and we are enjoying, rather than 2 of us are celebrating and you are sad because some death has happened or half of your family member has got a COVID. So clarity untene manchidi. I think with 1.5 to 2 lakhs death or whatever the number is, our stage lo ma profession lo meeru chudandi, the highest almost 500 plus doctors have died. With that much number of people dying, how can I celebrate? And if it is, they are asking me only ki sir we will not use crackers, I think that's a very responsible. Yes. So I think we need to be taking it with a sense of proud. And just one news మీతో షేర్ చేస్తున్నాను. చెప్పండి. నిన్న న్యూస్ చూసాను that జితేంద్ర గారు, the Bollywood actor, he is not celebrating Diwali at all. Yes. So suddenly everybody asked ఏమైంది, then he says he was very close to Rishi Kumar and we have lost him, Rishi Kapoor garu. So they both were family members. Says because there is a death in that family, I have lost my friend, I will not celebrate. So crackers banning ante we are completely not stopping, don't celebrate. I think Honorable High Court is telling us be responsible, be sensible, have a care and concern for your వ్యవహరించాలి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి బాధ్యతతో వ్యవహరించాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం, దాన్ని మీరు సమర్థిస్తున్నారు. సో మొత్తానికి ఎవరైనా దీన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది. సో సిరిన్ గారు మీరు చెప్పండి, అసలు ఈ క్రాకర్స్ కాల్చడం ద్వారా దాని పొగ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ పొగ ద్వారా చిన్నపిల్లలు కానీ, అంటే ఇప్పటివరకు చిన్నపిల్లల్ని బయటకు పోనీయకుండా ఈ కరోనా ప్రాబ్లం నుంచి తప్పించారు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టపడతా ఉంటారు, ఈ పండుగని క్రాకర్స్ కాల్చడం అనేది చిన్నపిల్లలే. సో వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇది కనుక, అంటే కోర్టు చెప్పింది బ్యాన్ చేయమని ఎట్ ప్రజెంట్ ఒక 1 year, అంటే కరోనా పోయే వరకు. కానీ ఎవరైనా అనుకోకుండా తీసుకొని ఉంటే, వాళ్ళు తెలియకుండా అలాంటివన్నీ చేస్తే ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది పిల్లల మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ? మంచి క్వశ్చన్ అండి. అండ్ యాజ్ డాక్టర్ ఆశీష్ చెప్తున్నారు, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఒక ఫెస్టివల్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము, దాన్ని సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లల వరకు వస్తే వీ హ్యావ్ ఆల్రెడీ నోన్ COVID-19 ఎలా ఏమంటారు, ఏమైనా అండర్లైన్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు డయాబెటీస్ అలా ఉన్న వాళ్ళకి ఎంత డ్యామేజ్ చేస్తుందో పిల్లలకి కూడా అంత డ్యామేజ్ చేస్తుంది. సో వీళ్ళు చాలా వనరబుల్ పాపులేషన్, అది ఫస్ట్ థింగ్ మనం అందరూ తెలుసుకోవాలి. అండ్ ఇప్పటికీ అందరు తెలుసుకున్నారు కూడా, అందుకే స్కూల్స్ ఇంకా రీఓపెన్ కావట్లేదు అండ్ పేరెంట్స్ కూడా భయపడుతున్నారు, అందరు కూడా భయపడుతున్నారు. పిల్లల్ని బయట ఆఫీసెస్ స్టార్ట్ అయిపోయినాయి, అన్ని స్టార్ట్ అయిపోయినాయి. కానీ పిల్లల వరకు రాగానే మనం ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకున్నాం. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనము దీపావళి ఈజ్ అన్ అమేజింగ్ ఫెస్టివల్ అండి. అందరం మనందరికి ఎన్నో మెమరీస్, కులమత భేదాలు లేకుండా జరుపుకునే ఫెస్టివల్ ఇది. నేను క్రిస్టియన్, ముస్లిం, హిందూ, జైన్ అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసే పండుగనంటే ఒక దీపావళి. ఇది ఒక భారతదేశంలో గొప్ప పండుగ ఇది.
సో ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫెస్టివల్, అందరూ ఎంజాయ్ చేసే విధంగా, అందరూ మతాలు వచ్చే విధంగా. సో ఇట్లాంటి అందరిని ఐక్యపరిచేది కూడా ఈ దీపావళి, ఈ దీపమే అందరినీ ఆ వెలుగు కిందకి తీసుకొస్తా ఉంటారు. కానీ ఇంత తెలిసి కూడా, ఇట్లా COVID-19 గురించి తెలిసి కూడా, ఎయిర్ పొల్యూషన్ తోని ఎఫెక్ట్స్ తెలిసి కూడా మనము ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లల్ని బయట పెట్టడం అనేది ఇట్ ఈస్ అ వెరీ బిగ్ క్వశ్చన్. Monday we had a discussion with parents and school operators or educationists regarding COVID and school reopening. Our time lo we had somebody representing parents association iddar janalu vacharu. So they had told, sir, 94% of the parents are not ready to send their children to school. When 94% parents are not ready, so like that, when they are not ready to send to the school, then kachitanga we need to be careful that they wouldn't want children to get involved in crackers and other things. So we have to be very sensible. Ee time lo we all need to be together. Say alone I can play, together I can win. ఈ టైంలో when honorable high court or government has taken such a tough stand, మీరు మొన్ననే మీరు లాక్డౌన్ లో ఫస్ట్ థింగ్ విచ్ వాజ్ కైండ్ ఆఫ్ ఓపెన్ ఫర్ సమ్ economical reason was alcohol shops, which was not comfortably taken in, but we had to do it. Ippudu ee crackers lo also there is lot of money and the economy involved. But our government definitely has considered that also. Then they realized that such kind of revenue generation important kaadu. State law, the health of my people is more important. And I think that's a very bold step. Doctor side nundi, I will congratulate honorable chief, the judiciary as well as KCR garu and everybody who is taking such kind of bold decision. Great. So మొత్తానికి ఇంకోటి డాక్టర్ సిరిన్ గారు, మీరు చైనాలో చదువుకున్నారు, చైనాలో అక్కడ ప్రాక్టీస్ కొంతకాలం చేసి మళ్ళీ ఇండియాకు వచ్చారు. అంటే చైనాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అక్కడ కంట్రోల్ అయిందని అంటున్నారు. సో ఎలా కంట్రోల్ చేయగలిగారు, అసలు ఇండియాలో ఎందుకు కంట్రోల్ కావడం లేదు? గుడ్ క్వశ్చన్ అండి. సో నేను చైనాలో పీక్ టైంలో ఉన్నాను. ఎప్పుడైతే ఇక్కడ అన్ని న్యూస్ అవుతుండేనో ఐ వాజ్ ఇన్ ద మిడిల్. అండ్ వుహాన్ మా సిటీ నుంచి జస్ట్ 5 hours away. సో వీ వర్ క్వైట్ క్లోజ్. అండ్ నాకు ఫ్రెండ్స్ కూడా చాలా మంది వుహాన్ నుంచి ఉన్నారు. నా పర్సనల్ గా ఎంతో మంది అక్కడ చదువుకుంటున్నారు. సో ఇట్ వాజ్ కొంచెం షాక్ ఉండే. అండ్ ఫారినర్స్ కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండే, ఎందుకంటే అన్ని చైనీస్ లో వస్తారు కాబట్టి. సో ఫస్ట్ థింగ్ చైనీస్ గవర్నమెంట్ ఏం చేశారంటే లాక్డౌన్ స్టార్ట్ చేశారండి. అండ్ లాక్డౌన్ ఎలా స్టార్ట్ చేశారంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 1-2 days లో ఒక నోటీస్ వచ్చింది, అది కూడా గ్రూప్స్ లో నోటీస్ వచ్చింది. ఏంటంటే వీఆర్ షట్టింగ్ డౌన్, అన్ని మూసేస్తున్నారు. ఫుడ్ మేము యూనివర్సిటీ కాబట్టి మేము విల్ అరేంజ్ సంథింగ్, బయట ఉండే వాళ్ళకి కూడా మేము ఏదో అరేంజ్ చేస్తాము అని అంతే ఇన్ఫర్మేషన్ క్లోజ్ చేశారు. అండ్ దెన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నౌ ఇట్ ఈస్ ఎన్ని 8-9 months ఇంకా లాక్డౌన్ లో ఉంది. ఇంకా లాక్డౌన్ అది ఐ విల్ టెల్ ఇట్ టు హర్. is మొన్ననే we had a privilege to meet Commissioner Anjani Kumar garu, and that is what the first question we all discuss, like how did you manage. Ippudu the number of patients in China apparently by Worldometer is 57th in number. First is USA, second is India, and China is 57th. Only because they were very strict kada Dr. Shirin? Very strict. So only ఎంటైర్ ద చైనా ఇప్పుడు లాక్డౌన్ కిందనే ఉందంటున్నారా, లేకపోతే కంప్లీట్ లాక్డౌన్ మార్చ్ వరకు ఉండే, అబౌట్ మార్చ్. తర్వాత ఏమైందంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ మానిటరింగ్ అండ్ స్క్రీనింగ్ ఉండే మెజర్స్, వెరీ స్ట్రిక్ట్ మెజర్స్. సో అట్లా దే కంట్రోల్డ్ డిజీజ్ పేషెంట్స్ ని. వాళ్ళు వేరే సిటీ బయట హాస్పిటల్స్ లో వెరీ ఒకటే 1-2 హాస్పిటల్ పర్ సిటీలో దే కంట్రోల్డ్. అండ్ దాని తర్వాత దే స్టార్టెడ్ స్లోలీ ఒక 2 hours బయటికి రావడం. దెన్ దే సెడ్ హాఫ్ డే, దెన్ దే సెడ్ అట్లా. కానీ స్కూల్ పిల్లలకి మాత్రం మొన్నటి వరకు సెప్టెంబర్ వరకు కొంచెం లాక్డౌన్ ఉండే. అండ్ ఫారెన్ స్టూడెంట్స్ కి ఇంకా డార్మెటరీస్ లాక్డౌన్ లో ఉంది.
సో వాళ్ళు చూస్ చేసుకున్నారు మెల్లమెల్లగా ఎక్కడ చూడాలి అని. సో దాట్స్ హౌ దే కంట్రోల్. సో ఇప్పుడు మేడం చెప్తున్నట్టుగా సార్ చైనాలో మ్యాక్సిమం కంట్రోల్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. అదే ప్రయత్నాలు మన దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి. ఇండియాలో ఎందుకు అవ్వట్లేదు ఇప్పటివరకు? ఈ కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు? అలాగనే అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇండియాలో ఈ కరోనా పూర్తిగా సమూలంగా నిర్మూలించగలుగుతాం? I think it is very tough now to control it completely. We need to be realist always. We should not be too optimist or too pessimist. Our government has tried their best. Okay. I personally do not have anything against them. We all have realized that there has been problem deshallo from beginning. Okay. First negativity we all need to know is మన హెల్త్ కేర్ కి అలొకేషన్, జీడిపి అలొకేషన్ ఈస్ లెస్ కంపేర్ టు బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ పాకిస్తాన్. సో ఇది ఒక పార్టీ గురించి డిస్కషన్ కాదు. ఓవర్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీ ఆల్ నీడ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ అవర్ హెల్త్ కేర్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్స్ నంబర్ 1. నంబర్ 2 is the pandemic law. It's not in the hands of one person or government or one state alone. It is everybody's responsibility. Yes. మీరు వినండి డాక్టర్ షిరిన్ గారు చెప్పింది ఇప్పుడు దట్ the very only few information was given. Press does not have that liberty, the amount of liberty we have it in India, which is again is important because anta pedda country with more than billion people, we have to handle it very very carefully, and we have to see how every single sensationalizing news law, it has a lot of impact and which need to be handled appropriately. It is to be everybody to understand. I think they have banned crackers for 1 year gurinchi, they have stopped crackers. So it's nothing called as Diwali, even New Year, Christmas, lekapothe Eid or any time for 1 year we have to stop any kind of such possibilities. Yes. Adi okati. Number 2 is vaccination chala important. Now vaccination lo suddenly everybody wants to take a vaccine. We are waiting for the vaccine to come from outside. Outside nundi COVID vaccine eppudu vastundi devuduku telusu. Existing stage lo right now we have a swine flu vaccine, pneumococcal vaccine, DTaP and MMR. Adi first teeskovali. Okay. Adi we are not taking it, and we have found few studies lo MMR vaccine is good for preventing COVID to some extent. I am an adult immunization specialist and I keep telling that we must see all the possible ways to control. I promote MMR. Swine flu vaccination చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సడన్ గా చలి స్టార్ట్ అయింది. ఈ స్టేజ్ లో స్వైన్ ఫ్లూ కేసెస్ కూడా పెరుగుతుంది. స్వైన్ ఫ్లూ అండ్ కరోనా సిమ్టమ్స్ ఆర్ ఒకటే. సో యూ విల్ నాట్ నో దట్ మీకు ఫ్లూ వచ్చింది ఆర్ ఇస్ ఇట్ కోవిడ్. సో ఆ స్టేజ్ లో బెస్ట్ ఈస్ టేక్ అ ఫ్లూ షాట్. I think 1,500 to 2,000 rupees దగ్గర కాస్ట్ లో ఈజీగా అవైలబిలిటీ ఉంది. రాదర్ రేపు ఇస్ దివాలి ప్లస్ వరల్డ్ డయాబెటీస్ డే. So diabetic patients can tell everybody they have to control their sugar, sweets. Say we should talk sweet, should not eat sweets. Yes. Okay, and that's what we need to understand. If every individual country, Indian behaves responsibly, they listen to their leaders, they listen to their doctors, they listen to their teachers and the preachers, I think we all can fight this big pandemic together and we can come out very, very in a blessed manner. And in these two things, law, judiciary and journalism, these two pillars of democracy, have to be doing the needful job which is given to them. So COVID cannot be fought without the help of these two important pillars which sustain our society. అంటే ఇప్పుడు మీరు దీపావళి అన్నారు, అంటే క్రాకర్స్ కాలిస్తే పొల్యూషన్ ద్వారా కూడా కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అన్నారు. ఆ తర్వాత ఇప్పుడేమో మీరు చెప్తున్నారు స్వీట్స్ కూడా తినొద్దు అంటున్నారు. అంటే ఇప్పుడు మమ్మల్ని క్రాకర్స్ కాల్చొచ్చు అంటున్నారు. ఇప్పుడు పండుగ రోజు కనీసం స్వీట్స్ తిందామంటే స్వీట్స్ కూడా మాకు తిననీయకుండా చేస్తున్నారు. సో డాక్టర్ ఆశీష్ చౌహాన్ అనే వ్యక్తి లేదా ఆల్ డయాబెటాలజిస్టులు అందరూ కూడా స్వీట్ ప్రియులకు శత్రువులు అయిపోయారు ఇప్పుడు. ఓకే, చెప్పండి డాక్టర్ సిరిన్ గారు, మీరు కరోనా లాక్డౌన్
పడక ముందు ఇండియా వచ్చారా లేకుంటే కరోనా లాక్డౌన్ తర్వాత ఇండియాకి వచ్చారా? అంటే చైనాలో లాక్డౌన్ స్టార్ట్ అయ్యి అది లిఫ్ట్ చేశాక తర్వాత ఇండియాకి వచ్చాను. ఇండియా అంటే ఇండియాలో లాక్డౌన్ జరుగుతుండగా వచ్చారా? లేదండి, నేను 1 month బ్యాక్ వచ్చాను. అంటే సో లాక్డౌన్ అప్పటికి అంత ఓపెన్ అయిపోయింది. ఓకే. సో డాక్టర్ గారు, డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు, ఇప్పుడు క్రాకర్స్ కాల్చడం వలన ఆ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ పొల్యూషన్ వల్ల ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ అంటే ఈ హీట్ తో వైరస్ చనిపోతుందని చెప్పేసి కూడా అంటున్నారు. వైరస్ చనిపోతుంది, దోమలు చనిపోతాయి, చిన్న చిన్న కీటకాలు చనిపోతాయని అంటున్నారు. మరి కరోనా ఎందుకు పెరుగుతుంది? అంటే ఈ పొల్యూషన్, ఈ హీట్ తో కరోనా పెరగడానికి కారణం నో ఫర్ టు కిల్లింగ్ అ వైరస్ ఈ హీట్ అంత పవర్ఫుల్ లేదు. దే సే ఈవెన్ సన్లైట్ లో కూడా వైరస్ డస్ నాట్ డై. సో దట్ ఈస్ కొద్దిగా తప్పు. అండ్ దిస్ క్రాకర్స్ లో ఇఫ్ యూ సీ దర్ ఆర్ లాట్ ఆఫ్ పాయిజనస్ గ్యాసెస్. ద క్రాకర్స్ ఆర్ మేడ్ విత్ కాపర్ plus cadmium plus sulfur plus zinc, magnesium, what all things మీరు చూడండి గూగుల్ లో ఈజీగా అర్థమవుతుంది మీకు. సో ఇట్ ఈస్ నాట్ గుడ్. ఒక్కటి there is a lot of fumes. Second thing is noise. మీరు ఐఎమ్ వెరీ షూర్ lot of pet lovers are watching this program. A noise though it's a very very dangerous and we have a too high level of pollution for all. A noise though, a crackers though హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. కిడ్నీ పేషెంట్స్ కూడా లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. సో షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. ఇప్పుడు ఏమైంది, లాక్డౌన్ లో చాలా మందికి స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పెరిగింది. సో ఆల్రెడీగా స్ట్రెస్ విత్ హై షుగర్, హై బీపీ, జాబ్ లేదు, అది పైన అంత సౌండ్ లో it becomes a very very bad vicious cycle. I think we need to be కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. and we all need to be behaving sensibly. How and what is correct. I believe government telling or honorable high court telling us is different. We ourselves taking a stand that we will light candles, we will pray, we will give gifts, we will smile. Celebration is not about the things. Celebration is attitude. Life is about celebrating every day. Attitude correct undali. If attitude correct ledu, any celebration time lo ikkwa tagadam to road traffic accident to people die and what is that kind of celebration? So we have to have a clarity what is the right approach and what is the right attitude in life. And very simple, if we can survive this pandemic, we'll have 100 more or 10, 20, 40 more years to celebrate. Is it, are we going to be, this Diwali is the first and the last Diwali? No. We need to celebrate Diwali, New Year, Christmas, Eid together. And this we will fight together. Next year, if chala mandi adi WhatsApp lo messages unnai kada, if you only survive 2020, that is Devudu Kripa. And I think we should be very sensible about handling it that way. So yes, meet people with SMS, sanitizers use, okay, mask use and social distancing chala important, and then pray together. You must pray to God, and finally we have to be together to help each other. I think that's what is important. సో మొత్తానికైతే మీరు ఈ రోజు మా స్టూడియోకి వచ్చేసి మా ప్రేక్షకులకు చాలా అమూల్యమైన, నిజంగా ఇది వాల్యుబుల్ సందేశాన్ని మీరు ఒక డాక్టర్స్గా వైద్య నిపుణులుగా మీరు అందించినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ సిరిన్ గారు, అలాగే డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు. సో ఇదేండి డాక్టర్ల అభిప్రాయము. కాబట్టి ఇంతకు ముందు మిగిలిన పండుగల్లో మనం ఏ విధంగా అయితే ఇంట్లోనే ఉండి చక్కగా జరుపుకున్నామో, ఈసారి మాత్రం దానికి భిన్నంగా, అంటే అన్ని పండుగల్లాగానే, అంటే కరోనా టైంలో ఏ పండుగలు అయితే మనం జరుపుకున్నామో అలాగనే ఈసారి కూడా దీపావళి పండుగను కూడా క్రాకర్స్ లేకుండా చక్కగా ఇంట్లోనే ఉండి కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ జరుపుకోవాలని కూడా మరి నిపుణులు అంటున్నారు. ఈ విధంగా మనం ఆనందాన్ని పొందుతూ కరోనాను పారద్రోలుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పేసి కూడా మరి డాక్టర్లు సూచిస్తున్నారు. సో ఇది ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. మరొక డాక్టర్ ప్రోగ్రాంతో మళ్ళీ మీ ముందుకుంటాము. అప్పుడు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.